నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, వికలాంగులు, వాలంటీర్లపై కుట్ర పన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఆరోపణలు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదు, పెన్షన్ల పంపిణీపై దుష్ప్రచారం తగదన్న గల్లా మాధవి. ఈ నెల 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో ప్రజాగళం రోడ్ షో ఏర్పాట్లపై టీడీపీ నేతలతో చర్చించిన మాజీ మంత్రి కన్నా. నియోజకవర్గ కేంద్రమైన మంగళగిరిలోని 14, 15, 16 వార్డులో గురువారం టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటించారు. సమస్యలపై ఆరా తీశారు. వాలంటీర్లపై చంద్రబాబు కుట్ర, స్వార్థ రాజకీయాలకు వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడుతూ గతంలో 1వ తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80% పెన్షన్ పంపిణీ పూర్తయ్యేదని, కానీ ఇప్పుడు 2వ రోజుకి 60% పంపిణీ మాత్రమే జరిగిందన్నారు. పెన్షన్లు స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సి రావడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారని, ఎంత కోపంగా ఉన్నారనేది టీడీపీ వాళ్ల మాటల్లోనే తెలుస్తుందన్నారు. చంద్రబాబు ఉద్దేశం ప్రజలకు మంచి చేయడం కాదని, ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి బయటపడాలన్నదే చంద్రబాబు ఆలోచనని చెప్పారు. చంద్రబాబు వస్తే ఎలా ఉంటుందో ఈ 2 రోజుల్లో రుచి చూపించారన్నారు. ప్రజలు చంద్రబాబు కుట్రను అర్థం చేసుకున్నారని, అది రేపు ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్లతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఇతర అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఐజీ మాట్లాడుతూ రేంజ్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయనకు గతంలో ఇక్కడ జిల్లా ఎస్పీగా పనిచేసిన అనుభవం ఉంది. పెన్షన్ల పంపిణీ విషయంలో టీడీపీపై వైసీపీ దుష్ప్రచారాన్ని మానుకోవాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ పెన్షన్లను 2000 రూపాయలకు పెంచిన నాయకులు చంద్రబాబు అని అన్నారు. పెన్షన్లను ఇంటికి వచ్చి ఇస్తామంటే వైసీపీ నాయకులు వృద్ధులను సచివాలయాల వద్దకు తీసుకువెళ్తూ హైడ్రామా నడుపుతున్నారన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో వృద్ధులు, వికలాంగులపై వైసీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలను టీడీపీకి ఆపాదించి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అర్హులకు పెన్షన్లను ఇవ్వకుండా అనేక కారణాలను చూపుతూ వైసీపీ ఇబ్బందులకు పాల్పడిందన్నారు. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, రాజకీయ లబ్ధి కోసం పనిచేసే వారికి టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే వాలంటీర్లకు టీడీపీ అండగా నిలుస్తుందని, టీడీపీపై విష ప్రచారాన్ని చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పెన్షన్ 2000 రూపాయలతో, అన్నా క్యాంటీన్లతో ప్రజల సంక్షేమం కోసం ఎంతో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రజా సంక్షేమం కోసం ఎప్పుడూ పాటుపడే తెలుగుదేశం పార్టీని ఈరోజు ఈ శవ రాజకీయాల ద్వారా, ఈ అక్కర్లేని హై డ్రామాల ద్వారా కించపరచడం అనేది ఖండించాల్సిన విషయంగా మేము భావిస్తున్నాము.
వృద్ధులని మంచాల మీద ఎక్కించుకొని తీసుకొని సచివాలయానికి తీసుకొస్తూ ఒక హై డ్రామాని క్రియేట్ చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం వారు. అసలు అంత అవసరమే ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను. సచివాలయంలో 1,26,000 మంది ఉద్యోగాలు ఉన్నారు. వారి ద్వారా ఈ పెన్షన్లని ఎంత చక్కగా 2 రోజుల్లో ప్రతి ఒక్కరికి పంపిణీ చేసే అవకాశం ఉన్నా కూడా కేవలం ప్రభుత్వాల మీద ఒక దుష్ప్రచారంగా, ఇది ఒక అవకాశంగా, ఇది ఒక ఆయుధంగా వాడుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లో తీసుకొచ్చి వాళ్ళల్లో ఒక భయాందోళనని క్రియేట్ చేయడానికి ఈ ప్రభుత్వాన్ని ఒక నీచ రాజకీయం చేస్తుంది. దీన్ని మేము తీవ్రంగా తూర్పు నియోజకవర్గం సెక్టార్ 3లోని పాత గుంటూరు, వినోబానగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కమిషనర్ కీర్తి చేకూరి అధికారులతో కలిసి పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులైన ర్యాంపులు, ఓటర్లు రాకపోకలకు వీలుగా బ్యారికేడింగ్, త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల సౌకర్యాల కల్పన వేగంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలు పాఠశాలల్లో ఉన్నందున కొన్ని గదుల్లో నాడు నేడు పనుల సామగ్రి, ఇతర మెటీరియల్ ఉంటే వాటిని సంబంధిత ప్రధానోపాధ్యాయులతో చర్చించి వేరే గదులకు తరలించాలన్నారు. ఒకే కేంద్రంలో ఉండే 1 కంటే అధికంగా పోలింగ్ స్టేషన్లు ఉంటే ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఏఈ బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి సంబంధిత పోలింగ్ కేంద్రం నెంబరు, బిఎల్ఓ పేరుతో బోర్డులను ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను, పోలింగ్ కేంద్రాలను సెక్టోరల్ అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఏఆర్ఓలు కూడా నియోజకవర్గంలో ర్యాండంగా కొన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించాలన్నారు. అనంతరం బిఎల్ఓలతో గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ సరళి, పోలింగ్ శాతం, ఇతర వివరాలు అడిగి తెలుసుకుని మాట్లాడుతూ బిఎల్ఓలు తమ పరిధిలో ప్రతి ఓటరు ఓటింగ్లో పాల్గొనేలా ఓటింగ్ శాతం పెంచాలని, ఓటర్లకు పోలింగ్ స్టేషన్ వివరాలు తెలియచేయాలన్నారు. పర్యటనలో ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, వెంకటలక్ష్మి, సెక్టోరల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పురంధరేశ్వరి ఏపీ భారతీయ జనతా పార్టీని బాబు జనతా పార్టీగా మార్చేశారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కంటే చంద్రబాబు వదినలా పురంధరేశ్వరి వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ మరిది కళ్లలో ఆనందం కోసం వదిన గారు ఈసీకి తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. 22 మంది అధికారులపై బరితెగించి తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని, అసలైన బీజేపీ వాళ్లని పక్కన పెట్టి టీడీపీ బీజేపీ వాళ్లని పోటీలో పెట్టారన్నారు. అసలైన బీజేపీ వాళ్లకి ఒక్కరైనా పోటీలో ఉన్నారా అని నాని ప్రశ్నించారు. బీజేపీలో ఆర్ఎస్ఎస్ వాళ్లని పురంధరేశ్వరి నిర్వీర్యం చేస్తుందన్నారు. 22 మంది రాష్ట్రంలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది ఐపీఎస్ అధికారుల మీద పచ్చిగా నిరాధారమైనటువంటి అవినీతి ఆరోపణలను అంటగడుతూ ఒక ఉత్తరాన్ని రాస్తారు మరిది గారి కోసం. ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారిని ఆవిడికి ఇక్కడ రాస్తుంది. అసత్య నిందారోపణలు, విషం చెమ్మటమే కాకుండా ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్ లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది. ఏ హోదాతో ఇచ్చింది? ఈ రాష్ట్ర డీజీపీని తీసి ఎవరిని వేయాలి, ఇంటెలిజెన్స్ డీజీని తీసి ఎవరిని వేయాలి, ఐజీలను తీసి ఎవరిని వేయాలి, డిఐజీలను తీసి ఎవరిని వేయాలి, ఎస్పీలను తీసి ఏ జిల్లాకి ఎవరిని ఎస్పీగా వేయాలి. ఈ బరితెగింపు కాదా ఇది? ఏ హోదాలో ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు, ఒక రాజకీయ నాయకురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితెగింపు ఉత్తరం రాస్తుంది? గోరెంట్లలోని అనాథ శరణాలయం, వృద్ధాశ్రమంలో చేరేందుకు ఈ నెల 11 నుంచి దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచారు. శ్రీ వెంకటేశ్వర కాలనీలోని షిరిడి సాయి ధ్యాన మందిరంలో దరఖాస్తులు లభిస్తాయని సంస్థ అధికారులు ఓరుగంటి విశ్వనాథన్ తెలిపారు. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నడుపుతున్న అనాథ శరణాలయం, వృద్ధాశ్రమంలో చేరేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు విశ్వనాథం తెలిపారు. తల్లి లేక తండ్రి లేని పిల్లలు మరియు ఆర్థిక స్తోమత లేని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
అంతేకాకుండా 60 సంవత్సరాలు పైబడి పిల్లలు లేని ఆర్థిక స్తోమత లేనివారు కూడా అప్లై చేయవచ్చన్నారు. 11వ తేదీ నుండి 24వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఆశ్రమంలో కంప్యూటరింగ్ ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. తల్లి కానీ తండ్రి కానీ తల్లి తండ్రి కానీ లేక ఆర్థిక స్తోమత లేనటువంటి విద్యార్థులందరూ అప్లికేషన్లు తీసుకోవచ్చు. ఈ నెల 11వ తారీఖు నుంచి ఈ ఆలయ ప్రాంగణంలో ఇస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకు స్క్రూటినీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. దాని ఆధారంగా తీసుకొని పిల్లల్ని చదివించడం జరుగుతుంది. 60 ఏళ్లు పైబడి పిల్లలు లేని తల్లిదండ్రులు, ఆర్థికంగా ఏమీ లేని వాళ్ళకి ఈ సంస్థ వాళ్ళ శేష జీవితం పూర్తిగా ఉచితంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేయటం జరుగుతున్నది. 7వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉన్న విద్యార్థులకు ఉచిత ఆంగ్ల బోధన, గ్రామర్ టెక్నిక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పెన్షన్ల పంపిణీ విషయంలో వైసీపీ శవ రాజకీయాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన చేపట్టింది. లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ పెన్షన్ల పంపిణీపై ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్తే వైసీపీ నేతలు కుట్రతో వృద్ధులను సచివాలయాల వద్దకు తరలిస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులను వైసీపీ నాయకులు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వైసీపీ నాయకుల రాజకీయ కుట్రతో వృద్ధులు మృతి చెందుతున్నారని ఆరోపించారు. వృద్ధుల మృతికి వైసీపీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జగన్ కుట్రలకు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. 60 ఏళ్లు దాటిన వృద్ధులందరూ కూడా అలానే రాలేని వాళ్ళందరికీ కూడా ఇంటికి వెళ్ళి ఇవాళ పెన్షన్లు ఇవ్వమని చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి ముగ్గురు కలిసి కొట్టబన్నారు. వీళ్ళందరూ వైకాపా నాయకుల చేత సిగ్గుశరం ఉండాలి. నిన్న ఒక వృద్ధురాల్ని చనిపోతే వైకాపా జెండా, నల్ల జెండా పెట్టుకొని ఊరేగిస్తున్నారు. అసలు మీరు మనుషులా పశువులా అంటున్నా? అంటే మీరేంటి పెన్షన్ల పేరుతో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారా? అంటే పెన్షన్లు వాలంటీర్లు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరు ఇవ్వలేరా? మరి అన్ని రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ ఉందా? మరి అన్ని రాష్ట్రాల్లో సక్రమంగా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరగటం లేదు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజాగళం కార్యక్రమం పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా రేపు సత్తెనపల్లి పట్టణంలో రోడ్ షో కార్యక్రమం కలదని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన రూట్ మ్యాప్, విధి విధానాలు నాయకులకు దిశానిర్దేశం చేసి గ్రామాల్లో నాయకులకు, కార్యకర్తలు, అభిమానులు, యువతకు తెలియచేసి పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని కన్నా కోరారు. ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మండల పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు అయిన తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, తెలుగు మహిళ, తెలుగు రైతు, ఐటీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా జన్మదిన వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు రాజాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆలపాటి రాజా 64వ జన్మదిన వేడుకలు ఇన్నర్ రింగ్ రోడ్లోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ నేతలు పెమసాని చంద్రశేఖర్, నక్కా ఆనందబాబు, గల్లా మాధవి, రామాంజనేయులు, తాడిశెట్టి మురళి, పెదకూరపాడు బుజ్జి ఇతర నేతలు సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు కోరారు. టీడీపీ అభివృద్ధికి ఆలపాటి రాజా నిరంతరం కృషి చేశారని అన్నారు. ఆలపాటి రాజా గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని కలిసి పుష్పగుచ్చాలనిచ్చి ఆయనకి షాల్ కప్పి సత్కరించడం జరిగింది. ఇంతమంది ప్రేమాదరాభిమానాలను పొందిన ఆయన ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఇంకొన్ని వసంతాలు
ఇలాగే పుట్టినరోజులు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. మా శ్రేయోభిలాషి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారికి ఆరోగ్యాలు మంచి పదోన్నతి కూడా కలగాలని మనస్ఫూర్తిగా వారిని భగవంతుని ప్రార్థించి వారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మా శ్రేయోభిలాషి, మరి అదేవిధంగా తెలుగుదేశంలో అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఆదరణ పొందుతున్నటువంటి ఆలపాటి రాజా గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడ వచ్చాము. అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, పదవి ఉండొచ్చు, పదవి లేకపోవచ్చు, కానీ ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో ఉండాలి. ఎవరైతే ఇబ్బందుల్లో సబ్బందుల్లో ఉన్నారో వాళ్ళందరికీ మనం అండగా దండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తి మా మిత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ రోజున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మిత్రులు శ్రేయోభిలాషులు ఈ భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు అభిమానుల యొక్క ఆశీస్సులతో నుండు నివేళ్ళు ఆయుర్వేకాలతో ఉంటూ భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు ఆశించడానికి మా వంతు శక్తి వంచన లేకుండా ఆయనకు అండగా ఉంటామని తెలియజేస్తాం. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల, వీళ్ళందరి సహకారం వల్ల రాష్ట్ర స్థాయిలో 10 మందికి తెలిసేలాగా 10 మందికి సేవ చేసే అవకాశం కల్పించిన మిత్రులకి, అభిమానులకి, శ్రేయోభిలాషులకి భగవంతుడు ఎన్ని సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఆయుష్, ఇంకెన్ని సంవత్సరాలు ఇస్తాడో కూడా నాకు తెలియదు. ఆయుష్ ఉన్నంత వరకు నా శ్వాస తుది శ్వాస వరకు కూడా సమాజం కోసమే అని చెప్పి నా భావన. బెల్జియం యువకుడితో లాలుపురం అమ్మాయి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేళతాళాలు, వేదమంత్రాలు, తెలుగు సాంప్రదాయాల ప్రకారం జంట ఒక్కటైంది. పెళ్లికూతురు పేరు పుష్పలత. నగర సమీపంలోని లాలుపురం ఆమె సొంతూరు. పెళ్లికొడుకు బెల్జియంకు చెందిన క్రిష్. వీరిద్దరూ బెల్జియంలోని టీసీఎస్లో ఉద్యోగం చేస్తుండగా పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా మారింది. మనసులు కలిసిన ఇద్దరు జీవితంలో కలిసి నడవాలని అనుకున్నారు. తెలుగు సాంప్రదాయాలపై మక్కువ చూపిన క్రిష్ కుటుంబం గుంటూరులోని పెళ్లికూతురు కుటుంబ సభ్యుల మధ్య వివాహం జరపాలని నిశ్చయించుకున్నారు. వారు ఊహించిన విధంగానే పరిణయం కన్నుల పండుగగా ఇరు వర్గాల బంధువుల మధ్య జరిగింది. యూరప్ ఖండానికి చెందిన వరుడు బంధువులు తెలుగుంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించి వివాహ క్రతువులో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన స్థానికులు వివాహ మహోత్సవానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. హలో హాయ్, నా పేరు పుష్పలత. నేను హైదరాబాద్ వాస్తవ్యురాలిని. మాది గుంటూరు పుట్టినూరు. నేను టీసీఎస్లో జాబ్ చేస్తుండేదాన్ని. టీసీఎస్లో జాబ్ చేస్తుండగా నాకు ఆన్ సైట్ వచ్చింది బెల్జియంకి. ఆ విధంగా నేను ఆన్ సైట్ బెల్జియంకి వెళ్ళాను. అక్కడ నాకు క్రిస్తో పరిచయం అయింది. మేము ఇద్దరం ఫస్ట్ ప్రాజెక్ట్లో వర్క్ చేశాము. కానీ తర్వాత ఆయన వేరే ప్రాజెక్ట్ మీద వేరే వర్క్ వెళ్ళిపోయారు. నేను టీసీఎస్లో వర్క్ చేస్తూ ఉన్నాము. తర్వాత నేను మళ్ళీ ఎప్పుడైతే వెడ్డింగ్ కోసం చూస్తున్నానో తర్వాత మళ్ళీ పరిచయం ఏర్పడింది. ఇద్దరిని ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్నాము. దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి, మా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడి అందరూ ఒప్పుకున్న తర్వాత అందరి ఆశీస్సులతో ఇలా పెళ్లి. She came to Belgium on a project. I was working for a customer, and that customer decided to hire TCS, and this is how Pushpalata came to Belgium, and I had the honor of training her on the job. So we became colleagues at first, later then we became friends, and now finally we have become man and wife. So it's been an honor and it's been a wondrous journey.
It's sometimes challenging. I'm not that flexible to sit. That was a bit of a problem. But in the end, it's nice. This is new for me. I never had this before. It's very colorful. We don't have that. There's just the drums and the music. It was all new to me. It's been great, and it's not finished yet. So we're looking forward to the rest of it. Hi, sorry. My name is Nico. I am 47. I'm from Belgium. My brother, Chris, is getting married today, and for us, it's our first time in India. We are very happy to be here. We are enjoying this so much. It's a very beautiful ceremony. The country is very beautiful, very warm for us, but still very beautiful. And all the cultural usage that you do, it's amazing. We are so proud to be here. It's really amazing to be here. We will never again experience this in our entire lifetime. So we're so proud and so happy to be here. పెన్షన్ పంపిణీ విధానాన్ని టీడీపీ రాజకీయం చేసి వృద్ధులు వికలాంగులను ఇబ్బందులకు గురిచేస్తుందని వైసీపీ నాయకులు మన్నేపల్లి హనుమంతరావు అన్నారు. బ్రాడీపేటలో హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటి వద్దకే పంపే కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ విధానాన్ని నిర్వీర్యం చేసేలా టీడీపీ వ్యవహరిస్తోందన్నారు. చంద్రబాబు సన్నిహితులతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేపించి వృద్ధులు వికలాంగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు. తలుపు కొట్టి పెన్షన్ ఇచ్చేటటువంటి వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే విధానాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాగే ఇంతకుముందు గత ప్రభుత్వంలో కూడా పెన్షన్ల కోసం వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎంతోమంది వచ్చి ఒక బిఎల్ఓల చేత లేకపోతే ఒక జన్మభూమి కమిటీ వాళ్ళు వచ్చి పెన్షన్లు ఇస్తే కానీ తీసుకునేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని 1వ తారీఖున ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నటువంటి ఆ విధానాన్ని నిర్వీర్యపరిచే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధమైన పిటిషన్లు పెట్టి వాళ్ళందరినీ ఎంతోమందిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సందర్భం. దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ వైసీపీ పార్టీలకు ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని యునైటెడ్ ఫ్రంట్ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి జల్దీ అనిల్ అన్నారు. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమం లార్డ్ సెంటర్లో జరిగింది. యునైటెడ్ ఫ్రంట్ ఎంపీ అభ్యర్థి జల్దీ అనిల్ కుమార్, యునైటెడ్ ఫ్రంట్ కోఆర్డినేటర్ రఘు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జలీల్ పాల్గొని మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ బీజేపీ వైసీపీ ప్రభుత్వాలు దేశ సంపదను కార్పొరేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకుంటున్న బీజేపీ వైసీపీ పార్టీలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అజ్ఞానంతో ఉండకుండా వివేకంతో ఓటు మన బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఓటు హక్కులో తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు మనం ఎవరికి ఓటేస్తున్నాం, ఈ పాలకవర్గాలు ఏంటి, మనకి ఏ విధంగా ఫలాలు అందుతున్నాయని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి నడిచి ఐక్యతగా కలిసే టైంలో ఇది మరి ఆలోచించుకొని ఎస్సీ ఎస్టీలకు బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసి ఉన్న అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి 3 రాజధానులను ప్రకటించి ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో విద్వేషాలు సృష్టించి ఉన్న రాజధానిని తీసివేయాలని ఎవరైతే ఉద్యమకారులు ప్రతిపక్ష పార్టీలు ఉంటాయో వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపించిన సంగతి చూస్తూ ఉన్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం అభివృద్ధి చేస్తాడో చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉంది. కేవలం వైసీపీ నాయకులు భూదందా, దోచుకోవటం, మద్యం అమ్ముకోవటం, భూములు ఆక్రమించుకోవటం, దాచుకోవటం తప్ప వైసీపీ పార్టీ వల్ల అభివృద్ధి అనేది శూన్యం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు జాయింట్ సెక్రటరీ ఎస్కే సుభాని రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని కోరారు. త్వరలో ఏ పార్టీలోకి చేరే నిర్ణయాన్ని తెలియజేస్తానన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని విద్యార్థులతో జిల్లా తెలుగు విద్యార్థి అధ్యక్షులు మనవ వంశీకృష్ణ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్లకు చేయబోయే పథకాల గురించి మరియు రానున్న రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయబోతున్నాము, అన్ఎంప్లాయ్మెంట్ విద్యార్థులకు స్కిల్స్ ఎలా అందించబోతున్నాము అనే దాని గురించి పూర్తి స్థాయిలో విద్యార్థులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చించారు. అచ్చంపేట మండలం కొండూరు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఆలా శ్రీనివాసరావు, ఆలా ఆంజనేయులు, గుడారు శ్రీరాములు తదితరులు వైసీపీలో చేరారు. క్రోసూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలని కోరారు. చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ ను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వాకర్స్ ని కలుసుకుని అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. వాకింగ్ ట్రాక్ల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం చుట్టుగుంట రైతు బజార్ను పర్యటించారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.